guys, this is Madhuri. Welcome back to my channel. We are super duper excited because this is Tara's first train journey. ట్రైన్ చూడగానే చాలా ఎక్సైట్ అయింది. బెడ్ జర్నీ చూసి వావ్ ఫ్యాక్టర్ అనమాట తనకి. సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ జర్నీ యాజ్ అ ఫ్యామిలీ. ఇట్ ఈస్ సో మెమరబుల్ అనమాట మాకైతే ఇది. మా జర్నీ సికింద్రాబాద్ దగ్గర స్టార్ట్ అయింది. ఇక్కడ ట్రైన్ ఎక్కామన్నమాట ఉజ్జయిన్కి. 20 hours ఆఫ్ ట్రైన్ జర్నీ ఇది. నైట్ 9 o'clock ఎక్కితే నెక్స్ట్ డే ఈవినింగ్ 5కి దిగుతాము. సో దిస్ ఇస్ అ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. వెరీ లిమిటెడ్ స్టాప్స్లో మాత్రమే ట్రైన్ ఆగుతుందన్నమాట. ఫైనలీ వి రీచ్డ్ ఉజ్జయిన్ ఆఫ్టర్ 20 hours ఆఫ్ జర్నీ. దిస్ ఇస్ ఉజ్జయిన్స్ రైల్వే స్టేషన్ జస్ట్ బయటికి ప్లాట్ఫామ్ నుంచి బయటికి రాగానే ఇలా ఉంటుంది అనమాట బయట. సో మనకి రైట్ సైడ్ చాలా ఆటోస్ ఉంటాయి, ట్రావెల్ టెంపోస్ ఉంటాయి, కార్స్ ఉంటాయి. మనకు నచ్చింది మనం బుక్ చేసుకోవచ్చు. స్టే అయితే కనుక మనోరమ గార్డెన్స్లో బుక్ చేసుకున్నాం. సో మేము ఫ్యామిలీ ఆఫ్ 11 people వచ్చాము. ఒక టెంపో ట్రావెల్స్ బుక్ చేసుకొని ఇప్పుడు ఆ గార్డెన్స్కి వెళ్తున్నాము. సో ఇదే మా హోటల్ అనమాట. సో ఇది నెక్స్ట్ 2 days వీఆర్ గోయింగ్ టు స్టే హియర్ ఇన్ దిస్ రూమ్. ఇట్స్ సో గుడ్. సో క్విక్గా ఫ్రెష్ అయిపోయాము. నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ఘాట్ అనమాట, షిప్రా ఘాట్ ఇక్కడ. సో ఇక్కడ ఏంటి అంటే షిప్రా రివర్ అనేది మన గంగా రివర్ లాగానే సేమ్ అలానే ఇక్కడ కూడా హారతి ఇస్తారనమాట. ఈవినింగ్ 7 o'clockకి కానీ 6 o'clockకి కానీ బేస్డ్ ఆన్ సన్ అనమాట. రివర్లో మీరు దీపం కానీ ఫ్లవర్స్ కానీ వదలాలి అనుకుంటే బయట అక్కడే అమ్ముతుంటారు. జస్ట్ 10 rupees అనమాట అది. నేను ఇక్కడ నెయ్యి దీపం తీసుకుని ఇలా నదిలోకి వదులుతున్నాను అనమాట. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్ అనమాట. ఎస్పెషలీ తారా కూడా ఇవన్నీ చేయగలుగుతుంది, చూడగలుగుతుంది అని ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హర్ ఎస్పెషలీ. మేము ఇక్కడికి వచ్చేసరికి యాక్చువల్ హారతి అయితే అయిపోయింది అని చెప్పారు. మరి ఎలా ఇస్తారా అనే ఐడియా అయితే నాకు లేదు. బట్ మేమైతే ఇక్కడ ఒక అతను పెట్టాడనమాట స్టాల్ లాగా. మనం మనీ పే చేసి తీసుకుని మనం కూడా రివర్కి మన సొంత హ్యాండ్స్తో మనం కూడా హారతి ఇవ్వచ్చు అనమాట. సో మేము అలా హారతి ఇచ్చాము ఇక్కడ. ఉజ్జయిన్ హ్యాస్ అ డిఫరెంట్ వైబ్ అనమాట. ప్రతి దగ్గర వాళ్ళు మనకు అలా ఇది ఇక్కడేమో రామ అని పెట్టించుకున్నాం అనమాట మేము ఇక్కడ. ఎందుకంటే అది హనుమాన్ టెంపుల్ ఉంది ఆ ఘాట్ పక్కనే ఆనుకొని. సో అక్కడ రాముడు కాబట్టి హనుమాన్కి రామ అని పెట్టారు. మామూలుగా అయితే ఉజ్జయిన్లో మనకి జ్యోతిర్లింగం ఉంటుంది. అది కూడా మహాకాళ్ అంటారనమాట. మనకి 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా, అందులో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగం అనమాట. ఉజ్జయిన్లో అదొక వైబ్ ఉంటుంది అనమాట. ఎక్కడ చూసినా శివలింగం చూసి ఒక డివైనిటీ ఫీల్ అనేది మనకు వస్తుంది. సో ఈ ఘాట్ దగ్గర ఆ రోజు అయితే ఏదో ఈవెంట్ జరుగుతుంది. ఫుల్ ఆఫ్ లైట్స్ ఉన్నాయి. కొంచెం వాటర్ కూడా ఫౌంటైన్లా పెట్టారు. కొంచెం టెక్నాలజీని యూస్ చేసుకుంటున్నట్టున్నారు. సో మీరు అక్కడ ఉన్న పర్సన్కి రైట్ తిప్పు లెఫ్ట్ తిప్పు అంటే మన మీద పడేటట్టు నీళ్ళు వేస్తారనమాట ఫౌంటైన్. సో ఏంటంటే రివర్లో వెళ్ళి మునిగి స్నానం చేయక్కర్లేకుండా డైరెక్ట్గా మన మీద వచ్చి వాటర్ పడతాయి. సో కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ లాగా అనమాట, అంతే సింపుల్. ఈ ఘాట్ని చూసినప్పుడు అయితే నాకు కొంచెం కాశీ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. మార్నింగ్ టైం వస్తే కనుక మంచి బోట్స్ ఉంటాయి, వెళ్ళొచ్చు. నార్త్ సైడ్ అన్ని టెంపుల్స్ సిమిలర్ ప్యాటర్న్లో ఉండడం వల్లేమో సేమ్ కాశీలా అనిపించింది నాకైతే ఫీలింగ్. సో డే 2 భస్మహారతి అనమాట. ఇది ఏంటి అంటే నైట్ 4 o'clockకి మనం ఎంటర్ అవ్వాలి. కానీ ఆ 4కి వెళ్ళడానికి నైట్ 2 o'clock నుంచే మనం క్యూలో నుంచోవాలన్నమాట. చాలా పెద్ద క్యూస్ ఉంటాయి. దీని టికెట్స్ ఆన్లైన్లో మనకి ఒక 1 month ముందే ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇది ఆ స్లాట్ ఏంటంటే మార్నింగ్ 8 o'clock ఓపెన్ అవుతుంది. ఆ లోగలనే వితిన్ 1-2 minutesలో టికెట్స్ అయిపోతాయి. పర్ డే 500 tickets మాత్రమే ఇస్తారంట. మేజర్ భస్మహారతి అంటే ఏంటి అంటే ఇంతకు ముందు అయితే కనుక ఇది చనిపోయిన వాళ్ళ అస్థికలు ఉంటాయి కదా, ఆ బూడిదని తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేస్తారంట. కానీ టికెట్స్ తీసుకున్న ఆన్లైన్ సైట్లో మాత్రం పిడకల్ని కాల్చి వాటితో చేసామని అయితే రాశారు. 3 hours కూర్చుంటాము. ఇది కంప్లీట్ మీరు కనిపిస్తుంది కదా శివలింగం మీద ఈ మొహం అంతా కూడా పిండితో చేశారు. కళ్ళు ముక్కు అన్నీ మీ కళ్ళ ముందే పెడతారనమాట. అదృష్టం అనిపిస్తుంది మనకు అది చూసినప్పుడు. ఇంతటి అదృష్టం ఇచ్చారు అన్న ఒక ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ప్రతి ఒక్కళ్ళ మొహంలో కనిపిస్తుంది అనమాట ఆనందం.
కానీ హారతి అయిపోగానే మనకి మళ్ళీ దర్శనం ఇవ్వరు అనమాట విడిగా, మనం మళ్ళీ విడిగా దర్శనానికి వెళ్ళాలి. సో మళ్ళీ సెకండ్ టైం హారతి అయిపోయాక బయటకు వచ్చి మళ్ళీ దర్శనానికి విడిగా వెళ్తున్నాం అనమాట లోపలికి. ఇప్పుడు మహాకాళి టెంపుల్, ఇది వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగం అనమాట. దర్శనం అయిపోయాక దాని చుట్టూనే లోపలే ఇంకా చాలా లింగాలు ఉంటాయన్నమాట. అన్నీ కూడా శివలింగాలే ఉంటాయి మనకి. టెంపుల్ బయటకు వచ్చేసాక ఇలా మ్యూజియం లాగా సెటప్ చేశారనమాట. అన్నీ కూడా చాలా హైట్లో, వావ్ ఫెంటాస్టిక్ అనిపించే రేంజ్లో ఉంటాయి అన్నమాట. ఒక లేన్ అంతా ఇవే ఉంటాయి. మనం దానికి ఒక రౌండ్ చుట్టూ తిరిగి చూస్తూ వెళ్ళొచ్చు. ఇది భరతమాత టెంపుల్ అనమాట. నేను ఎక్కడ సెపరేట్గా భరతమాత కోసం టెంపుల్ అయితే చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. మా వరాలు ఇచ్చే దేవత త్రిశూలం కొనుక్కుంది. నేను శారీకి బాగా మ్యాచ్ అయింది కదా అని చెప్పి నేను పట్టుకున్నా అనమాట. షాపింగ్కి కూడా ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. వెరీ రీజనబుల్ ప్రైస్ అనిపించింది నాకైతే. ఈ మహాకాల్ షర్ట్స్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ అనమాట. 50 రూపీస్ ఏమో స్మాల్ సైజు, లార్జ్ సైజెస్ ఏమో 100 రూపీస్ లేకపోతే 150 అనమాట. అంతకుమించి ఎక్కడా లేవు. సో 150కి షర్ట్ ఇస్ వెరీ రీజనబుల్ ఐ బిలీవ్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ 24 hours ఇన్ ఉజ్జయిన్. సో దీని తర్వాత ఇంకెక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నా నెక్స్ట్ వ్లాగ్లో చూస్తుండండి. కమింగ్ వెరీ సూన్. విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరో